వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్. నేను మీ ప్రసన్న. ఈ రోజు రైతు దినోత్సవం సందర్భంగా బిఎస్ఆర్ న్యూస్ ప్రత్యేక కథనం. జాతీయ రైతు దినోత్సవాన్ని ఏటా డిసెంబర్ 23న దేశవ్యాప్తంగా జరుపుకుంటాం. దేశానికి రైతు వెన్నెముక. రైతు లేనిదే ఈ రోజు మనిషి లేడు. అన్నదాత అహర్నిశలు కష్టించి చెమటోడ్చితే తప్ప దేశానికి అన్నం ఉండదు. ఈ రోజున కడుపు నిండా అన్నం తింటున్నామంటే అది రైతు చలవే. అలాంటి రైతు ఆరుగాలం శ్రమించి పంట పండించినా అది చేతుకు అందుతుందనే నమ్మకం లేదు. అయినా సరే రైతులు మాత్రం కుంగిపోకుండా ఈ ఏడు కాకపోతే వచ్చే ఏడాది ప్రకృతి కరుణించకపోతుందా, పంట చేతికి అందకపోతుందా అనే ఆశావాదంతో జీవనం సాగిస్తున్నారు. ఓవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టి అనునిత్యం వెంటాడుతూనే ఉన్నాయి. అన్నదాతల జీవితాలకు భరోసా లేని పరిస్థితి. ఒకవేళ ప్రకృతి కరుణించి దిగుబడి బాగున్నా పండిన పంటకు సరైన ధర లేక నిస్సహాయుడిగా మిగిలిపోయే పరిస్థితి. దేశాన్ని రక్షించే జవాన్లకు ఎంత ప్రాముఖ్యత ఉందో అన్నం పెట్టే రైతన్నకు అంతే ప్రాముఖ్యత ఉంది. అందుకే జై జవాన్ జై కిసాన్ అనే నినాదం యావత్ భారతదేశంలో వినిపిస్తోంది. భారత మాజీ ప్రధాని చరణ్ సింగ్ జన్మదినమైన డిసెంబర్ 23న రైతు దినోత్సవం జరుపుకుంటారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయం ఒక జూదంగా మారింది. ఒకరోజు వర్షాల కోసం, ఇంకో రోజు విత్తనాల కోసం, మరో రోజు ఎరువుల కోసం, బ్యాంకు రుణాల కోసం ఇలా ప్రతి విషయంలోనూ ఒత్తిళ్లకు గురి కావాల్సిన పరిస్థితి రైతులకు ఏర్పడుతోంది. భారత 5వ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ చేసిన పలు ఉద్యమాల ఫలితంగా జమీందారీ చట్టం రద్దయి కౌలుదారీ చట్టం అమల్లోకొచ్చింది. రైతులకు బ్యాంకు రుణాలు అందించే విధానం ప్రవేశపెట్టారు. రైతు రాజు కాడు, దున్నేవాడిది భూమి కాదు, వర్షం రాదు, కరువు పోదు, కష్టం తరగదు, నష్టం తీరదు, అప్పులు, పేదరికం, నిరాశ, నిస్సహాయం, కన్నీళ్ల తడి ఆరదు, కానీ ఆశ చావదు. తాను నమ్ముకున్న మట్టి మోసం చేయదని శరీరాన్ని తాకట్టు పెట్టి మనసును బందీ చేసి ఆత్మని పొలంలోనే పాతిపెట్టే రైతన్న ఈ రోజున అష్ట కష్టాలు పడుతున్నారు. అన్నం పెట్టే అన్నదాత ఈ రోజు ఆకలి కడుపుతో అహర్నిశలు కష్టపడుతున్నాడు. మరి ఇంతటి కష్టజీవి అయిన రైతు ఏ రోజు సుభిక్షంగా ఉండగలుగుతాడో ఆ రోజే భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందనేది మేధావుల నిర్ణయం. రైతు యొక్క శ్రేయస్సుకు ప్రతి ఒక్కరూ నడుము కట్టాల్సిన సమయం ఆసన్నమైంది.